హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. నీట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంది మనం వీడియోలో చూద్దాం. సో ఇందులో మనకి ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒకటి, ఇంటర్ మార్క్స్ మెమో ఒకటి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్స్ ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అది కూడా సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఒకటి చూడండి. దీంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగా ఉండాలి. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి. సో బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉన్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి ఆ నేమ్ డేట్ అని కూడా ప్రింట్ చేసి ఉండాలి, అక్కడ చూసుకోండి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాకుండా ఇక నెక్స్ట్ దీంతోపాటు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో ఇది కూడా మీరు ఖచ్చితంగా మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో ఇది కూడా మీరు పట్టుకెళ్ళాలి అప్లై చేసేటప్పుడు. సో దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఏమవుతుందంటే వైట్ ఉండాలి, విత్ నేమ్ అండ్ డేట్ కూడా కంపల్సరీ ఇక్కడ ప్రింట్ చేసి ఉండాలి, చూసుకోండి ఇక్కడ. సో దీని తర్వాత మనకి వచ్చేసరికి అంటే ఈమెయిల్ ఐడి పాయింట్ ఆఫ్ ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి. దీంతో పాటు మొబైల్ నెంబర్స్ ఉండాలి, మొబైల్ నెంబర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఒక పేపర్ మీద సిగ్నేచర్ కూడా అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందో అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది ఓవరాల్. దీంతోపాటు క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. క్యాండిడేట్ అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే క్యాండిడేట్స్ ఉండి ఇవన్నీ కూడా మనకి ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి క్యాండిడేట్ అయితే మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ ఉండాలి. సో ఇది లాస్ట్ డేట్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు, 7th March వరకు కూడా ఉంది. ఇది ఓవరాల్గా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ తాలూకా లిస్టు. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.